హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం చిత్తూరు పద్మిని అనే కథ చెప్పుకుందాం. ఢిల్లీని పరిపాలించిన పాదుషాలలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఒకడు. ఇతను చాలా దుర్మార్గుడు. ఇతనిలో రెండు విచిత్రమైన గుణాలుండేవి. వీటిలో ఒకటి ప్రపంచాన్ని జయించాలనే కోరిక, రెండవది అద్భుతమైన సౌందర్యవతులందరూ తన భార్యలు కావాలనే కోరిక. అల్లావుద్దీన్ రాజపుత్ర రాజ్యాలను జయించే ఆలోచనలో ఉన్న సమయంలో అతనికి పద్మిని సౌందర్యం గురించి తెలియవచ్చింది. వెంటనే అతనికి ఆమెను తీసుకురావాలనే కోరిక కలిగింది. మేవారు రాజ్యానికి చిత్తూరు రాజధాని. మేవారుకు రాజైన లకుంసి పసివాడు కావడం చేత ఆ కుర్రవాడికి మారుగా అతని పినతండ్రి భీమసింగు రాజ్యం నిర్వహిస్తున్నాడు. పద్మిని భీమసింగు భార్య. ఆమె జన్మస్థానం సింహళ దేశం. అందంలో పద్మినికి సాటి వచ్చే స్త్రీ ఆ కాలంలో మరెవ్వరూ లేరు. తాను రెండో అలెగ్జాండర్ అని చెప్పుకునే అల్లావుద్దీన్ పద్మినిని తన పరాక్రమంతో గెలవాలని నిశ్చయించాడు. తన సైన్యాలను చిత్తూరు దుర్గంపైకి నడిపాడు. ఆ దుర్గం కొండపైన ఉంటుంది. దాన్ని గెలవడం అంత సులభ సాధ్యం కాదు. అల్లావుద్దీన్ సేనలు కొండను చుట్టుముట్టాయి, కానీ చిత్తూరు దుర్గాన్ని జయించలేకపోయాయి. రాజపుత్రులు అభిమానధనులు. వారు తమ ఆత్మగౌరవాన్ని దక్కించుకోవడానికి ప్రాణాలను కూడా అవలీలగా బలిస్తారు. చిత్తూరు దుర్గాన్ని వారు అత్యంత శౌర్య సాహసాలతో సంరక్షించుకుంటున్నారు. రాత్రి పగలు అన్న విచక్షణ లేకుండా అల్లావుద్దీన్ తన సైన్యాలను చిత్తూరు దుర్గంపైకి పంపుతూనే ఉన్నాడు. పంపినప్పుడల్లా ఆ సైనికులు రాజపుత్రుల చేతుల్లో నాశనం కావడం తప్ప మరొక ఫలితం అంటూ ఏదీ లేకపోయింది. అల్లావుద్దీన్కు నిరుత్సాహం పట్టుకున్నది. పద్మిని నిజంగా సౌందర్యవతి అవునో కాదో తెలుసుకోకుండా అతను తన సైన్యాలను ఆమె కోసం ఆహుతి చేస్తున్నాడు. హాయిగా ఢిల్లీలో అనేక మంది సౌందర్యవతులైన భార్యలుండగా తనకి ఇదేం గ్రహచారం? అల్లావుద్దీన్ చిత్తూరు ముట్టడి చాలించి తిరిగిపోయే స్థితిలో ఉండగా భీమసింగు సంధి రాయబారం పంపాడు. అల్లావుద్దీన్ తన ముట్టడిని చాలించి వెళ్ళిపోయినట్టయితే బోలెడంత బంగారం ఇస్తానన్నాడు. చిత్తూరు ప్రజలు ముట్టడి మూలాన పడుతున్న అగచాట్లు చూడలేక వారికి తిండి కూడా లేకపోవడం గమనించి భీమసింగు ఈ సంధి రాయబారం పంపాడు. కానీ ఈ మాట వినగానే అల్లావుద్దీన్ పద్మినిని కాజేయకుండా తిరిగిపోకూడదని నిశ్చయించుకున్నాడు. అతను రాయబారితో, ప్రపంచంలో పద్మినిని మించిన సౌందర్యవతి లేదంటారు. ఆమెను ఒక్కసారి చూడనిచ్చినట్టయితే నేను సంధికి ఒడబడతానని రాజా భీమసింగుతో చెప్పు అని అతను రాయబారితో అన్నాడు. ఈ మాట వినేసరికి చిత్తూరులోని రాజపుత్రుల రక్తం ఉడికిపోయింది. కానీ ప్రజల సుఖం కోరి వారు అల్లావుద్దీన్ కోరిక నెరవేర్చాలని నిశ్చయించారు. రేపు నీవు ఒంటరిగా ఎట్టి ఆయుధాలు లేకుండా చిత్తూరు దుర్గానికి వచ్చినట్టయితే నీ కోరిక నెరవేరగలదు అని వారు అల్లావుద్దీన్కు జవాబు పంపారు. రాజపుత్రులు ఆడిన మాట తప్పరన్న సంగతి అల్లావుద్దీన్కు తెలుసు. అందుచేత అతను ఒంటరిగా నిరాయుధుడై చిత్తూరు దుర్గానికి బయలుదేరాడు. కానీ అతని మనసులో ఒక నీచమైన ఆలోచన ఉంది. మోసంతో పద్మినిని కాజేయడానికి అతను ముందుగానే పథకం వేశాడు. కాపలా వాళ్ళు పాదుషాను లోపలికి సగౌరవంగా రానిచ్చారు. భీమసింగు ఆయనకు స్వాగతమిచ్చాడు. చక్కగా అలంకరించిన దర్బారు భవనంలోకి అల్లావుద్దీన్ ప్రవేశించి అక్కడ పద్మినిని చూశాడు. కానీ ఆయన పద్మినిని ప్రత్యక్షంగా చూడలేదు. ఒక అద్దంలో ఆయనకు పద్మిని ప్రతిబింబం కనబడింది. ఒక అద్దం కాదు, వరుసగా 12 అద్దాలలో 12 సార్లు ప్రతిబింబించిన పద్మిని రూపాన్ని పాదుషా చూశాడు. అయినప్పటికీ పద్మిని నిజంగా జగన్మోహిని అని ఆయనకు తెలిసిపోయింది. చిట్ట చివరికి అల్లావుద్దీన్ కళ్ళు పక్కకి తిరిగాయి. ఆయన వెళ్ళిపోవడానికి బయలుదేరాడు. భీమసింగు ఆయన్ను సాగనంపడానికి వెంట వెళ్ళాడు. అవమానంతో ఏడుస్తున్న పద్మినిని అంతఃపుర స్త్రీలు ఓదార్చారు. అల్లావుద్దీన్ కొండ దిగి వచ్చేటప్పుడు భీమసింగు వద్ద పద్మిని సౌందర్యాన్ని తెగ పొగిడాడు. ధర్మానికి కట్టుబడని వాడైతే భీమసింగు ఆ నీచుణ్ణి సులువుగా గొంతు పిసికి చంపి ఉందును. ఇద్దరూ అల్లావుద్దీన్ గుడారాలను సమీపించారు. పద్మినిని తన భార్యను చేసుకోవాలన్న కోరిక పాదుషాకు మరింత ఎక్కువైంది.
ఆయన తన భటులకు కనుసైగ చేశాడు. మరుక్షణమే వారు భీమసింగుపై పడి బంధించి ఒక గుడారంలో ఖైదు చేశారు. ఈ అత్యాచారం గురించి విని రాజపుత్రులు నిశ్చేష్టులయ్యారు. తమ రాజును విడిపించమని వారు అల్లావుద్దీన్కు కబురు చేశారు. పద్మినిని తన పరం చేస్తే భీమసింగును విడిచిపుచ్చగలనని అల్లావుద్దీన్ జవాబు పంపాడు. వారం రోజుల పాటు రాజపుత్రులు మదనపడ్డారు. లకుంసి కుర్రవాడు. భీమసింగు ఖైదీ అయ్యాక చిత్తూరు పోర్లకు సరియైన నాయకుడు లేడు. ఇప్పుడు అన్నిటికీ పద్మిని ఒక్కతే బాధ్యురాలు. ఆమె సభ చేసి అందరినీ సమావేశపరిచి తన బంధువైన ఘోరాసింగును సేనానాయకుడిగా నియమించింది. భీమసింగును రక్షించడానికి ఒక ఉపాయం తెలిపింది. ఆమె వేసిన పథకాన్ని ఆచరణలో పెట్టడానికి సభికులందరూ ఒప్పుకున్నారు. చిత్తూరు నుంచి ఘోరాసింగు దూతగా పాదుషా వద్దకు వచ్చాడు. చక్రవర్తి, మీరు మా రాజును విడిచిపెట్టే పక్షంలో పద్మిని మీ వద్దకు వస్తుంది. కానీ ఆమె వెంట దాసీజనం కూడా రావడానికి ఏలినవారు అనుమతించాలి అన్నాడు. పాదుషా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పద్మిని తనకు ఉచితమైన హోదాతో రావచ్చు, మాకు ఎటువంటి ఆక్షేపణ లేదు. కానీ ఆమె వెంటనే బయలుదేరి రావాల్సి ఉంది అన్నాడాయన. రాణి వెంట రక్షక భటులు కొంతమంది రావచ్చునా అన్నాడు ఘోరాసింగు. వద్దు వద్దు, ఇది పెళ్లి, యుద్ధం కాదు అన్నాడు అల్లావుద్దీన్ నవ్వుతూ. ఘోరాసింగు తిరిగి వెళ్ళిపోయాడు. పాదుషా తన సైనికులను పిలిచి, ఈరోజు మనకు పండుగ, మీ ఇష్టం వచ్చినట్టు విందులు విలాసాలు జరపండి అని ఉత్తర్విచ్చాడు. శిబిరమంతా ఆనందోత్సాహాలతో మునిగి తేలుతున్న సమయంలో 700 మేనాలు కొండ దిగి వచ్చాయి. ఒక్కొక్క మేనాను 6 బోయీలు మోస్తున్నారు. అల్లావుద్దీన్ సైనికులు ఈ మేనాల జోలికి పోలేదు. పాదుషా తనకు గల విలువైన దుస్తులను ధరించి తన గుడారాన్ని చక్కగా అలంకరించి పద్మిని రాక కోసం ఎదురు చూస్తున్నాడు. మేనాలన్నీ ఆయన గుడారం దగ్గర దిగాయి. ఘోరాసింగ్ గుడారంలోకి వెళ్లి అల్లావుద్దీన్తో, పద్మిని వచ్చింది, ఏలినవారు భీమసింగును విడిపించాలి అన్నాడు. అప్పుడే కాదు, ముందు నేను పద్మినిని పెళ్లాడాలి, తర్వాతే భీమసింగు విడుదల అన్నాడు అల్లావుద్దీన్. అయితే పద్మినిని తన భర్తకు వీడ్కోలు చెప్పనివ్వండి అన్నాడు ఘోరాసింగ్. పాదుషా దీనికి బలవంతాన ఒప్పుకున్నాడు. పద్మిని భీమసింగున్న గుడారంలోకి అడుగు పెట్టగానే భీమసింగు మితిలేని ఆశ్చర్యంతో, నువ్వా అన్నాడు. అరవకండి, ఇదిగో కత్తి, బయట 2 గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి, పారిపోదాం పదండి అన్నది పద్మిని. పహారా వాళ్ళు మోసం తెలుసుకునేలోగా భీమసింగు పద్మిని గుడారం బయటికి వచ్చి గుర్రాలెక్కి చిత్తూరు మార్గం పట్టి పారిపోసాగారు. సరిగ్గా అదే సమయానికి మేనాలన్నిటి నుంచి సాయుధ యోధులు బయటికి వచ్చి అల్లావుద్దీన్ సేనలపై పడ్డారు. ఆ మేనాలను మోసిన వారు కూడా సైనికులే. దాదాపు 5,000 మంది రాజపుత్రులకు అల్లావుద్దీన్ సైన్యానికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రాజపుత్రులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో మరణించారు. కానీ అల్లావుద్దీన్ సేన పూర్తిగా నాశనమైంది. అల్లావుద్దీన్ కోపంతో, నిరాశతో ముట్టడి ఆపేసి ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.